మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఏపీలో ద్వారంపూడికి మరో భిక్ష తగిలినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు బియ్యాన్ని సీజ్ చేశారు, రేషన్ బియ్యం తరలిస్తున్న షిప్ ని. ఇప్పుడు ఆయనకు సంబంధించిన రొయ్యల ఫ్యాక్టరీని కూడా సీజ్ చేశారు. ఏంటి ఇదంతా? ఏముంది, వాళ్ళకి పెద్ద షాక్ ఏ ఉండదు. ఆల్రెడీ తెగ తినేసి ఉన్నారు కాబట్టి పెద్ద ఏముంటది. అంటే మళ్ళీ సంపాదించుకోవడానికి ఆస్కారం లేదుగా. కాకపోయినా ఆల్రెడీ సంపాదించుకున్నది బోడంత ఉంటుంది. అదంతా కూడా కంటైనర్ల ద్వారా మీకు ఇదంతా కూడా వేరే విదేశాలకు పంపించుతున్నారు. వాళ్ళని వెళ్ళి ఇప్పుడు సమస్య ఏంటంటే రికవరీ. మీరు ఇప్పుడు ఒక దొంగను పట్టుకుంటారండి పోలీసు వాళ్ళు. ఏదో దొంగతనం బంగారమో లేకపోతే వెహికల్స్ ఏదో దొంగతనం చేసాడని దొంగను పట్టుకుంటారు. దొంగను పట్టుకున్న తర్వాత ఇటు దొంగతనం చేసాడని నిరూపించి జైల్లో పెట్టేసి ఊరుకుంటారా? సొత్తు రికవరీ చేస్తారా? సొత్తు రికవరీ చేయాలి కదా. మరి ఇక్కడ రికవరీ ఎక్కడ కనపడుతుంది? ఇప్పుడు అందరూ పట్టుకుంటున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, ఆస్తులు సీజ్ చేశారు, 10-12 ఏళ్ళు 13 ఏళ్ళ నుంచి తిరుగుతుంది. అదొక కేస్ స్టడీ వీళ్ళందరికీ. అందరికీ ఏ రకమైన సందేశం వెళ్ళిందంటే మన వ్యవస్థల మీద ఉన్న అపనమ్మకం కలగడానికి కారణం ఏంటంటే ఒకవేళ మనం ఎన్ని అక్రమాలన్నా చేయొచ్చు, మనం ఎంత దోపిడీ అన్నా చేయొచ్చు, చేసిన తర్వాత పట్టుబడితే జైలుకి వెళ్తారు. జైల్లో కూడా వీళ్ళు సంపాదించిన డబ్బు రికవరీ చూడలేదు. కొంత సీజ్ చేస్తున్నారు, కొంత బినామీల దగ్గర ఎక్కడ మూటలు అలా ఉంటాయి. అందులోంచి కొంచెం తీసి వాళ్ళకి పడస్తే బ్రహ్మాండంగా చూస్తారు. అంటే ఉత్తి చపాతి ఎండిపోయిన రొట్టెలు కాకుండా అందు మీద వెన్న పూసిస్తారు శుభ్రంగానే. మంచి కర్రీస్ హోటల్ నుంచి చూసాం కదా, నిన్న మొన్న పేపర్లో వచ్చింది. రాజభోగాలు జరుగుతున్నాయి. ఆ వెంకటరెడ్డి, గల్లుల వెంకటరెడ్డికి బ్రహ్మాండంగా చూస్తున్నారు. వాళ్ళకి నాకు పావు బాజీ పని కావాలన్నాడు, పావు బాజీ తెప్పిస్తున్నారు. వాడికి మిర్చి బజ్జీ కావాలి, లేదా పలానా చోట బాబాయ్ హోటల్ నుంచి నెయ్యి ఇడ్లీ కావాలంటే నెయ్యి ఇడ్లీ తెప్పించేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి భయం ఎందుకుంటుంది? అసలు ఇది సిస్టమ్ కరెక్ట్ కాదండి. ఇది ఇప్పుడు మీకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ బియ్యం స్మగ్లర్ అని అందరికీ తెలుసు. అసలు ఇందులో రెండో ఆలోచన ఉంది. అతను తప్ప ఎవడు చేయగలుగుతాడు? ఇంకొకటి ఎవరైనా చేయనిస్తాడు? అతను లాజికల్ గా ఆలోచించాడు. ఎవరిని చేయనివాడు కదా. అటు ఉన్నప్పుడు నడా నువ్వు ముందు దీనికి సమాధానం చెప్పి నువ్వు లోపల కూర్చో అని చెప్పాలి. చట్టము, రాజ్యాంగము, రూల్ ఆఫ్ లా, మీరు సరైన వాళ్ళకి పద్ధతి అయిన వాళ్ళ దగ్గర మీరు ఈ ప్రజాస్వామ్య హక్కులను ఇవ్వచ్చు. ఇలాంటి దొంగోడికి మీరు ప్రజాస్వామ్య హక్కులు ఎందుకుంటాయి? దొంగోడికి మన దేశంలో దొంగలకి అడు కసబ్లాడు కూడా ప్రజాస్వామ్య హక్కులు ఇవన్నీ చేస్తారు. దానివల్ల ఈ దరిద్రాలు మనకి ఏందండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు లాంటి అరెస్ట్ చేసినప్పుడు ఆయన హక్కులన్నీ హరించారు. ఆయన విపరీతమైన యుద్ధం చేయాల్సి వచ్చింది. వీళ్ళని పట్టుకోవడం కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది. వీళ్ళు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిపోయిన తర్వాత ఇప్పుడు పట్టుకుని ఇప్పుడు ఆ షాక్ తగిలింది. సిగ్గండి ఇది. సిగ్గు లేని వాళ్ళు అంటారు ఈ మాటలన్నీ. వాళ్ళకే షాక్ తగిలిందండి. పేపర్లో గట్ట వస్తుంది అన్నమాట. ద్వారంపూడికి మరో షాక్ టీవీలో గట్ట వస్తుంది. సిగ్గున్న వాళ్ళు ఎవరు అలా రాయరు. ప్రభుత్వం కూడా పెద్ద గొప్పగా చెప్పుకోకూడదు. ఇది మీకు వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నారు. వాడు దొంగోడు, వాడు తప్పు చేస్తున్నాడు, ఇవన్నీ చెప్పడం అనవసరం. వాళ్ళు చర్యలు ఉండాలి. వాళ్ళు అంతే. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేస్తున్నాడు, దుర్మార్గం చేస్తున్నాడు, అక్రమం చేస్తున్నాడు, అవినీతి చేస్తున్నాడు, అడ్డుగోలుగా దోపిడీ చేస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాలి. వాళ్ళ చేతిలో అధికారం లేదు కాబట్టి ఏమీ చేయలేరు కాబట్టి ప్రజలకు చెప్పాలి. ప్రజలకు చెప్పారు వాళ్ళు. మాలాంటి వాళ్ళు కూడా చెప్పాం. చెప్పిన తర్వాత ఏమైంది? ప్రజలందరూ ఆలోచించుకున్నారు. వీడు వద్దరు. వాళ్ళకి కూడా మొదటి 2-3 ఏళ్ళు వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోలేదు. లాస్ట్ 2 ఏళ్ళు వచ్చినట్టుగా అర్థమైంది వాళ్ళకి. వీళ్ళ అక్రమాలు పెరిగిపోయి వీడు మన ఇంట్లోకి వచ్చేస్తున్నారు బాబు ఈ పాము అనుకున్నారు, తోసేశారు. మీరు ప్రజలకు చెప్పింది ఫలించింది, ప్రజలు విన్నారు, అది వర్కౌట్ అయింది, వాళ్ళు తోసేశారు. ఇప్పుడు అధికారం మీ చేతికి ఇచ్చారు. మీరు అన్నాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు అక్రమాలు చేశారు, దుర్మార్గం చేశారు, అన్యాయం చేశారు, దోపిడీ చేశారు అని చెప్పారు కదా, ఇదిగో మీ చేతిలో అధికారం పెడుతున్నాం, మీరు ఏం చేస్తారో చేయండి అని అన్నారు ప్రజలు. వీళ్ళు ఏం చేస్తున్నారు? 6 నెలలు అయిపోయింది. ఎవరిని చేశారు చెప్పండి? 6 నెలలు అయ్యింది. ఇలా రేపటికి ఈ రిజల్ట్స్ వచ్చి 6 నెలలు అవుతుంది ఫలితాలు ప్రకటించి. వీళ్ళు గతంలో దుర్మార్గంగా వ్యవహరించిన, రాజ్యాంగ చట్ట ఉల్లంఘన చేసిన అధికారుల్ని ఏం చేశారు? ఎంతమందిని పక్క తప్పించారు? ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? ఎంతమంది మీద వేటేశారు? అలాగే అడ్డగోలుగా వ్యవహరించి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్న జగన్మోహన్ రెడ్డి అన్న గ్యాంగ్, వాళ్ళ మీద ఎంతమంది మీద మీరు చర్యలు తీసుకున్నారు? భూదందాలు చేశారని చెప్పారు. దానికి సంబంధించి ఎన్ని చర్యలు తీసుకున్నారు?
ఆ ఇత్తడి తేపేళలా తలతల మెరిసే స్వరూపానంద భూమి లాగేసుకున్నారు కానీ అవును. ఆ బుడ్డి మరిచెంపుకి ప్లేస్ లేకుండా చేశారు. అతను ఏం చేశాడు, ఆ తపేళా వెళ్ళిపోయి నేను అక్కడికో హిమాలయానికి పోతాను, మా బుడ్డి మరచెంపు ఉంటాడు, ఆ మరచెంపు తిప్పుకుని తాగండి నీళ్ళని పోయాడు అతను. ఏంటండి ఇంకా మిగతా వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు చెప్పండి. అరుషికొండ ఇలాగా వీళ్ళు ఒకదాని కాబట్టి చర్యలు తీసుకోవాలా. ఇప్పటికే టూ లేట్. 6 నెలల సమయం ఇవ్వకూడదండి వాళ్ళకి. ఎందుకంటే మీరు చేయాల్సిన పని చాలా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడు, 10 ఏళ్ల పాటు కలిసి ఉండాలి, 10 ఏళ్ల పాటు సీఎంగా చంద్రబాబు గారు ఉండాలని ఎందుకని అనుకుంటున్నారు. దీన్ని చక్కదిద్దడానికి, దీన్ని క్లీన్ చేసి సరి చేసి అని లెవెల్ చేయడానికి అంత టైం పడుతుందని చెప్పాడు ఆయన. మరి రోజు ఈ న్యూసెన్స్ ఎందుకు మీకు? టక్ టక్ మన 2 నెలల్లో క్లీన్ చేసి పడేయాలి. అందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టి అప్పుడన్నా విచారణ చేయాలి. వీళ్ళు బయట ఉండగా విచారణ చేస్తే ఎలా కుదురుతుంది? వీళ్ళు లోపల పెట్టేసి అందరూ వరుస పెట్టి అరెస్ట్ చేసుకుని పోవాలా. కరుడు గట్టిన నిజాయితీపరుడైన కఠినంగా వ్యవహరించగలను డీజీపీగా పెట్టాలి. వాళ్ళకి ఏమాత్రం తన భేదం ఉండకూడదు. సరే మన డిపార్ట్మెంట్లో వాళ్ళు కుర్రవాళ్ళు వాళ్ళ భవిష్యత్తు పాడైపోద్దని విశాలగున్ని క్రాంతి రాణా టాటా గురించి జాలిపడుతున్నాడు ఆయన. ఆ వార్తలు వచ్చినాయి బయటికి. సహజంగా ఉంటది. అయ్యో పాపం చిన్న ఆఫీసరు, మరి చిన్న ఆఫీసరే కానీ పెద్ద పనులు చేసాడు కదా. ఆమెను ఎవరో హీరోయిన్ తీసుకొచ్చి ఆ జత్వాన్ని కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టేశారు కదా. ఇలాంటి వాళ్ళకి క్షమాభిక్ష ఉండకూడదు కదా. ఇలాగా వీళ్ళు సరైన యంత్రాంగాన్ని సెట్ చేసుకోలేకపోయారు. సరే దానికి కూడా చెప్తున్నారు, అందరినీ తీసేస్తే ఎవరుంటారు పని, ఎవరి చేత పని చేయించుకోవాలన్నారు. అంటే అతను జగన్మోహన్ రెడ్డి అందరిని కలుషితం చేసాడు. అప్పుడు మీరేం చేయాలి? ఒక అధికారి, ఐపీఎస్ అధికారి సరిగ్గా పనిచేయకపోతే అతను పక్క తప్పించి సబార్డినేట్ గా బాధ్యతలు చెప్పండి, ఒక అవకాశం ఇవ్వండి, కొంతమంది రిక్రూట్ చేసుకోండి, కానిస్టేబుల్ని ఏఎస్ఐ, ఏఎస్ఐని ఎస్ఐ, ఎస్ఐని సిఏలు ఇలా ప్రమోషన్ ఇచ్చుకుంటే వెళ్ళండి. వాళ్ళు కమిటెడ్ గా పనిచేస్తారు. రాజశేఖర రెడ్డి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మనుషులు పెట్టేసుకున్నాడు. మీరు మీ మనుషులు పెట్టుకోకపోయినా మీరు అలాగే దగ్గర చేరినవారు మీ మనుషుల్ని. అటువంటిప్పుడు మీరు ఉన్న వాళ్ళలో మంచి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి కొంచెం కీలకమైన బాధ్యతలు చెప్పండి. లాయల్గా ఉన్న వాళ్ళు, మీకు మీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళ చరిత్ర ఉంటుంది మీ దగ్గర, అందులో కొంచెం లాయల్టీగా ఉన్న వాళ్ళని, అవినీతి కరప్షన్ మచ్చలు లేని వాళ్ళని చూసుకోండి. ఇంకా షార్టేజ్ ఉందనుకోండి, కేంద్రం మీదే కదా ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ కదా, అప్పుడు వాళ్ళని అడగండి, కొంతమంది మిలిటరీ అధికారులు ఇమ్మని అడగండి, కీలకమైన స్థానంలో వాళ్ళు పెట్టండి. ఇది చాలా సింపుల్ అండి. ఇది మనసు ఉంటే మార్గం ఉంటుంది. చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి ఈ వ్యవస్థలో, ఈ అవినీతి కోపంలో అతను ఒక పార్ట్ అంతే. అతను అసలు బాస్ జగన్మోహన్ రెడ్డి, ఈ నాయకుడు, ముఠా నాయకుడు అతను ఉన్నాడు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాలో దోపిడీకి అప్పచెప్పాడు. మీరు ఇక్కడ ఈ ఏరియాలో ఇప్పుడు ముష్టోళ్ళు ఏం చేస్తారు, ఈ విధిలో నేను అడుక్కుంటాను అంటాడు. లేదా చెక్ పోస్ట్ దగ్గర సర్కిల్లో సిగ్నల్ దగ్గర నేను అడుక్కుంటానని ఒక బ్యాచ్ ఉంటారు. అలాగే వీళ్ళకి ఏంటి, ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కరికి అప్పచెప్పాడు. విజయసాయి రెడ్డి వైజాగ్, పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాలో, అలాగే సుబ్బారెడ్డి, ఈ బ్యాచ్ అందరూ మిథున్ రెడ్డి ఈస్ట్ గోదావరిలో, ఇసుక ర్యాంప్లో ఇలాగ అప్పచెప్పారండి. చంద్రశేఖర్ రెడ్డికి కాకినాడ సముద్రం ఒడ్డు, సముద్రం అంతా నీది. దేవర సినిమాలో ఈ సముద్రం, ఎర్ర సముద్రం అంతా కొట్టుకుని వెళ్ళిపోతారు కదా. దేవర సినిమాకి దీనికి చాలా పోలికలు ఉన్నాయి. అలాగే దానికి దీనికి ఎలాగంటే, దేవర సినిమాలో విదేశాల నుంచి వచ్చేదాన్ని ఆపుతారు, ఇక్కడ నుంచి వీళ్ళేమో అక్రమ ఇక్కడి నుంచి చేస్తారు. ఇది పరిస్థితి. కాబట్టి మన ఊరికే చంద్రశేఖర్ రెడ్డిని పట్టుకున్నాడో లేకపోతే గొల్లుల వెంకటరావు రెడ్డిని పట్టుకున్నాడు, రికవరీ ఏది? ఆ మనీ ఏమైపోయింది? పట్టుకుంటే సరిపోదు, రికవరీ జైల్లో పెట్టేసి ఊరుకుంటే వాళ్ళకి మళ్ళీ తైలం దండగలాగా తిండి దండగ కదా వాళ్ళకి. ప్రభుత్వం ఖర్చులతోటి వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రిడ్జ్లు టీవీలు కూడా పెట్టేశారంట వాళ్ళకి అందంగానే. ఆ జైలు రా నీ బాబు సొమ్మేటరా అని చెప్పి వాడిని కూర్చోబెట్టాలా, ముందు అతను కూడా జైలు వేయాలా. ఎంత కఠినంగా వ్యవహరిస్తే తప్ప ప్రక్షాళన అవదండి. ఆంధ్రప్రదేశ్లో చాలా అత్యవసరం ఇప్పుడు. ఎందుకంటే జాతి భవిష్యత్తు మొత్తం, తెలుగు జాతి, ఆంధ్ర వాళ్ళు ఆ ఎఫెక్ట్ తెలంగాణ మీద పడిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలకి నష్టం. ఏ రాష్ట్రంలో ఒకటి చెడ్డబడి ఉన్నా రెండో రాష్ట్రం కూడా సోకేస్తుంది వ్యాధి. ఒక కాలుకి షుగర్ వచ్చింది, రెండో కాలు కూడా తగులుకుంటుంది కదా. ఈ కాలు తీసేయాలి, ఆ కాలు తీసేయాలి. కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వాడి విషయంలో వీళ్ళు ప్రత్యేకించి దర్యాప్తు విచారణ చేయాల్సిన అవసరం లేదండి. ఒక 10-20 ఏళ్ళ క్రితం నీ ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత, అంతే సింపుల్. మొత్తం మిగతాదంతా తెచ్చిచ్చేయి. 20 ఏళ్ళ క్రితం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు అతని ఆస్తి ఎంత ఉందో చూసుకోవాలి. అది ఉండొచ్చి సరైన ఎప్రిసియేషన్, దానికి మామూలుగా పెరుగుద్ది కదా ధర. అప్పుడు ఎకరం 10,000 ఉందనుకోండి, 1,00,000 అయింది అనుకోండి, అలా ఉంచి అతని ఆస్తి మిగతాదంతా ప్రభుత్వం నువ్వు జమ వేస్తావా లేకపోతే కాళ్ళు ఎరగొట్టమంటావని చెప్పాలి డైరెక్ట్ గా.
చట్టము రాజ్యాంగం అంతా గది బయట, అవును. గది లోపల శివాజీ ట్రీట్మెంట్ ఇచ్చి అప్పుడు ఒప్పించి లాక్కోవాలి. ఉమ్, ఇది ప్రజలు హర్షిస్తారు ఈ విషయంలో. ఉమ్, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తే ఎవడన్నా తప్పట్టిరా? ఉమ్, రౌడీషేట్లను కాల్ చంపేస్తే ఎవరన్నా అన్నారా? లేదు. అది చట్ట వ్యతిరేకమే, ఉమ్, చట్టాన్ని చేతిలో తీసుకోవడమే. కానీ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ వ్యవహారంలో కొన్నిసార్లు నువ్వు ధర్మం తప్పినా తప్పు లేదు అని మా పురాణాలే ఘోషిస్తున్నాయి. ఓకే. త్రేతాయుగంలో రాముడు వాళ్ళని ఏం చేసాడు? చెట్టు నుంచి కొట్టాడు, తప్పు కదా. రాముడు లాంటి ధర్మరాజు లాంటి వాడు రాముడు, ధర్మాన్ని పాటించేవాడు రాముడు మరి చెట్టు నుంచి కొట్టకూడదు కదా. మరి ఎందుకు కొట్టాడు? తప్పదు. వాళ్ళు ఎదురుకుండా పోటీ పడి ఎవడో చేయలేదు, ఈ అదటోళ్ళు బలాలు లాగేసుకుంటాడు వాలి. అవును. కాబట్టి చెట్టు నుంచి కూల్చాడు అతన్ని. అలాగే భారతంలో ద్వాపరయోగంలో శ్రీకృష్ణుడు మరి సర్వాంతర్యామి కదా, విశ్వరూపం ప్రదర్శిస్తాడు కదా, అంతా నేనే అంటాడు కదా. అతను చేయించేది చేసేది అంతా కర్మ ఫలం మీరు అనుభవించాల్సిందే, కర్మ మీరు చేసుకోవాల్సిందని ఇలా రకరకాల గీతాసారం బోధించేస్తాడు కదా. మరి ఇన్ని తెలిసినోడు నువ్వు ఇదేటా బాబు అని అడిగితే ఏంటంటే అవసరమైనప్పుడు దుష్ట శిక్షణ. ఇప్పుడు ద్రోణుడిని ఏం చేస్తారు? అశ్వత్థామాత అంటారు, ధర్మరాజులు అంటాడు. అంత అబద్ధం ఆడొచ్చా? ఇంకన్నాడు లేదంటే వాళ్ళు కూల్చలేరు, యుద్ధంలో గెలవలేరు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు కూడా కొన్ని చట్టాలు ఉంటాయి. చట్టం, న్యాయం, ధర్మం మూడు. చట్టం ఒకలా చెప్తుంది, దాన్ని న్యాయం చట్టాన్ని సక్రమంగా అమలు చేసేలాగా న్యాయం చూస్తుంది. కానీ ధర్మం వేరు. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటాడు బాలయ్యలాగా. ధర్మం వేరు, చట్టం న్యాయం వేరు. కాబట్టి ధర్మం ఏంటి? దుష్ట శిక్షణ, అంతే సింపుల్. ఒకే సింగిల్ లైన్, నేను తీసుకెళ్ళి ఫుల్ కోటింగ్ ఇచ్చి లాగేసుకోవాలి అంతే. అది ధర్మం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.